కామన్ ఎర్రర్స్. నౌన్తో కామన్గా చేస్తే కొన్ని ఎర్రర్స్ ఉంటాయి అంతా కూడా. నౌన్ కామన్ ఎర్రర్స్. ఓకే, దెన్ హియర్ at first take one simple sentence in Telugu and translate into English so that we can come. The first thing here is, నా స్నేహితుల్లో ఒకడు అమెరికాలో పనిచేస్తున్నాడు. నా స్నేహితుల్లో ఒకడు అమెరికాలో పనిచేస్తున్నాడు. దెన్ ప్లీజ్ డూ రైట్ ద సేమ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ నోట్బుక్. ఒకసారి నోట్ చేసేయండి. నా గుడ్, వెరీ గుడ్, వెరీ. ఇందులో ఒక ముక్క నేనే ఇచ్చేస్తాను. ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా ఒక హాఫ్ ఇచ్చాను కదా. జగదీష్ ఒక హాఫ్ ఆన్సర్ నేనే ఇచ్చాను. మీరు చేయాల్సిందల్లా కేవలం ఇది ఒకటే. దీన్ని ఇక్కడ రాస్తే చాలు. మళ్ళీ చెప్తాను ఆన్లైన్ స్టూడెంట్స్, నా స్నేహితుడు అమెరికాలో పనిచేస్తున్నాడు అనే దానిలో డాష్ ఈజ్ వర్కింగ్ ఇన్ అమెరికా హాఫ్ నేను ఇచ్చేసాను. మీరు రాయాల్సింది హాఫే. ఏంటి ఆ హాఫ్ అంటే, నా స్నేహితులు ఒకటి దాన్ని అక్కడ రాస్తే చాలు. క్లియర్? రైట్. ద ఫస్ట్ వన్ చెప్పబ్బా. మై ఫ్రెండ్ కాదు, నెక్స్ట్. One of my friend is working in America. ఓకే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నెక్స్ట్ మేడం ఫర్హానా. One of my friend. ఓకే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. సునీత. One of my friend. ఓకే, సో ఓకే జెంటల్మెన్. జెంటల్మెన్ గట్టిగా. ఇలా ఎక్కువగా 10 మందిలో 8 మంది ఇదే తప్పు చేస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాదు. ఎందుకంటే నా స్నేహితులలో ఒకడు, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, అందులో ఒకడు వర్క్ చేస్తున్నాడు. కాబట్టి ఫండమెంటల్ రూల్ ఏమంటే, వెన్ ఎవర్ యూ గెట్ వన్ ఆఫ్ ఇట్ టేక్స్ ప్లూరల్ ఫామ్, పక్కన ప్లూరల్ ఉండాలి. కానీ చాలామంది సింగులర్ పెడతారు. అది నేను చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ స్పీకర్స్ కూడా విన్నాను చాలాసార్లు. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, వన్ ఆఫ్ పెడితే మాత్రం ఎండింగ్లో సింగులర్ పెడతారు. సింగులర్ కాదు, ప్లూరల్ ఉండాలి. సో ఫ్రెండ్స్, పాయింట్ నెంబర్ 1 నోట్ చేయండి ఒకసారి. ఇది న్యూస్ పేపర్లో వచ్చింది ఒకటి. వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ విన్స్ అంటే ఆయనకు చాలా విజయాలు ఉన్నాయి, అందులో చాలా గొప్ప విజయం అంటారు. నోవాక్ చెప్తున్నారు అనమాట. నోవాక్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. సో మీరు ఫస్ట్ పాయింట్ ఇది కదా, హలో హలో, ఇది ఫస్ట్ పాయింట్. ఒకసారి అది నోట్ చేయండి. నెంబర్ 1, వన్ ఆఫ్ ఆల్వేస్ టేక్స్ ఏ ప్లూరల్ నౌన్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ఆల్వేస్ టేక్స్ ఏ ప్లూరల్ నౌన్. వన్ ఆఫ్ ఆల్వేస్ టేక్స్ ఏ ప్లూరల్ నౌన్. పాయింట్ నెంబర్ 1, వన్ ఆఫ్ ఆల్వేస్ టేక్స్ ఏ ప్లూరల్ నౌన్. అంటే వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా సరే ప్లూరల్ నౌన్ వస్తూ ఉంటుంది. ఓకే, వన్ ఆఫ్ ఆల్వేస్ టేక్స్ ఏ ప్లూరల్ నౌన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనొచ్చా, అనకూడదా? ఎలా మిత్రం, ఇప్పుడు అనుకున్నాం కదా వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా ప్లూరల్ రావాలని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అనాలి. అంటే నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి. అందుకని వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా ప్లూరల్ ఉండాలి, ప్లూరల్ ఉండాలి. క్లియర్? సో సిద్ధార్థ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజెస్ ఇన్ విజయవాడ. కాలేజ్ కాదు, కాలేజెస్. సో వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా ఎండింగ్ ప్లూరల్ పడాలి అనే విషయం మర్చిపోకూడదు. ఓకే, టేక్ ద ఎగ్జాంపుల్. సో it is one of my favorite songs. It is one of my favorite songs. Siddharth is one of the famous colleges in Vijayawada. So one of ఎప్పుడు వచ్చినా సరే ప్లూరల్ ఉండాలి. One of always takes a plural noun. One of always takes a plural noun. ఇది యాక్చువల్గా ఈ వన్ ఆఫ్ని అప్పుడప్పుడు మనం ఇంగ్లీష్ని తెలుగుని కలిపి వాడేస్తుంటాం శ్రీనివాస్. ఆ వాడినా సరే కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు నేను టీవీలో చూసేటప్పుడు ఒకతను న్యూస్ చదువుతుంటారు, ఇప్పుడు న్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. చెప్పేటప్పుడు వన్ ఆఫ్ పెట్టి వాడుతూ సింగులర్ వాడేస్తుంటారు ఇక్కడ, తెలుగు చెప్పినా సరే. సరే ఇప్పుడు ఒకటి చూద్దాం. ఉషా గారు పాడిన పాటలో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సాంగ్ ఇది. మరి ఏమన్నారు అతను? వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సాంగ్ ఇది అన్నారు, అనకూడదు. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సాంగ్స్ ఇది అని చెప్పాలి. ఇక్కడ నువ్వు తెలుగులో మాట్లాడినా సరే ఉషా గారి పాడిన పాటలో వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సాంగ్స్ ఇది అని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇది అలవాటు చేసుకుందాం. సో రేపటి నుంచి మనకి ఇటు అది ఉంది కదా, ఎవ్రీడే రివిజన్లో ఇది కూడా కలుస్తుంది. కాబట్టి రోజు చదువుతాం కాబట్టి
4 రోజుల్లో ప్రాబ్లమ్ సెట్ అయిపోతుంది. అంటే మర్చిపోవడానికి వీలు లేకుండా మనకు ఈ కోర్స్ అవుతున్న కాలం ప్రతిరోజు ఒక 5 మినిట్స్ రివిజన్లో మళ్ళీ చదువుతాం అక్కడ. కాబట్టి అది చదివిని ఇంకో అది అలవాటు అయిపోతుంది అంతా కూడా. సో లాంగ్వేజ్ అనేది హ్యాబిట్ ఫార్మింగ్, అలవాటు అయితే కానీ రాదు. జస్ట్ ఒకసారి వింటే మర్చిపోతాం. ఇట్ షుడ్ బికమ్ ఏ హ్యాబిట్. ఫర్ దట్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. సో మై డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ దీంతో ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. వన్ ఆఫ్ మీరు సెంటెన్సెస్ రాయకూడదు, జస్ట్ ఆ నౌన్స్ రాస్తే చాలు. వన్ ఆఫ్ అని పెట్టి ఇక్కడ ఒక త్రీ మీ సొంతగా రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెట్లో రాయాల్సింది కేవలం లివింగ్ బీయింగ్స్, సెకండ్ సెట్ ఓన్లీ ప్లేసెస్, థర్డ్ సెట్ ఓన్లీ థింగ్స్, ఇవే రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫర్ ఈచ్ వన్ ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్, రిమైనింగ్ టు మీరు రాయండి. అంటే ఇక్కడ లివింగ్ బీయింగ్స్ వన్ ఆఫ్ పెట్టి సెంటెన్స్ అక్కర్లా, ఓట్ రాస్తే చాలు. నేను రాస్తాను వన్ ఆఫ్ మై కజిన్స్ అన్నాను. ఇక్కడ వన్ ఆఫ్ మై కజిన్స్, కజిన్ కాదు, కజిన్స్ ప్లూరల్ కదా. రెండోది ప్లేసెస్కి ఇచ్చాను, వన్ ఆఫ్ ద ప్లేగ్రౌండ్స్. థింగ్స్కి ఇచ్చాను, వన్ ఆఫ్ ద కంప్యూటర్స్. ఇలాగా ఇది నోట్ చేస్తూ ఒక 2 ఎగ్జాంపుల్స్ మీరు కోట్ చేయండి, మీ సొంతగా రాసేయండి. బట్ ఏది ఉండాలి పక్కన, తప్పనిసరిగా ప్లూరల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ కేటగిరీలో లివింగ్ బీయింగ్సే ఉండాలి, రెండో దానిలో ప్లేసెస్సే ఉండాలి, థర్డ్ థింగ్సే ఉండాల్సి ఉంటుంది. క్లియర్? రాయండి చూద్దాం. అంటే మీరు రాయగలిగితే అది అర్థమైంది అన్నట్టు సంకేతం అనమాట. ఇక్కడ ఇట్స్ అన్ ఇండికేషన్ దాట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద పాయింట్. సో వన్ ఆఫ్ టేక్స్ ప్లూరల్ ఇన్ ద ఫస్ట్ కేటగిరీ. సో డూ రైట్ ఓన్లీ వన్ ఆఫ్ ప్లస్ living beings. Second category only places, third only things. Like that, do add it. అది కలపండి. మేడం సుధా అర్థమైంది కదమ్మా? సుధా కాదు, సంజయనా? సింధు అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే, మరి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమ్మా. వన్ ఆఫ్ ఏదన్నా, వన్ ఆఫ్ మై కజిన్స్ నేను చెప్పాను, మీరు చెప్పండి. వన్ ఆఫ్ మై రిలేటివ్స్. వన్ ఆఫ్ మై రిలేటివ్స్, కరెక్ట్. ఇంకోటి వన్ ఆఫ్ మై ఫ్యామిలీ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇట్స్ ఓకే. ఆర్ వన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ కూడా చెప్పచ్చు, నో ప్రాబ్లం. ఫైన్. దెన్ ఫర్హానాజీ ప్లేసెస్ చెప్పమ్మా. I have given one of the playgrounds. Then you quote 2 more. Hello, Farhanazi. One of the famous parks. Okay, good. ఇంకోటి యాడ్ చేయి. ఒకటే రాసావా? బోల్డ్ ఉంటాయి కదా, అదేంటే ప్లేసెసే కదా. ఓ మై గాడ్, ఎన్ని ఉంటాయా? వన్ ఆఫ్ ద స్కూల్స్, వన్ ఆఫ్ ద కాలేజెస్, వన్ ఆఫ్ ద సిటీస్, వన్ ఆఫ్ ద విలేజెస్, వన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్స్, వన్ ఆఫ్ ద టెంపుల్స్, ప్లేస్ చాలా ఉంటాయి కదా. ఫర్హానాజీ నై బోల్ రైట్. సో ఓకే, నేను రాస్తాను. వన్ ఆఫ్ ద లీడర్స్, నెక్స్ట్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్, ఇంకా ఎస్ జెంట్మెన్ ప్లేసెస్, స్టేడియమ్స్, వన్ ఆఫ్ ద స్టేడియమ్స్, ఇంకా వన్ ఆఫ్ ద సిటీస్, వన్ ఆఫ్ ద క్లాస్ రూమ్స్, ఇట్లా అంతా కూడా. స్టేడియమ్స్ తప్పేం లేదు, చెప్పచ్చు. కానీ కొంచెం డెప్త్ వెళ్తే కనుక ఒక వేరేది వస్తుంది. ఏంటంటే ఇంగ్లీష్లో ఒక రూల్ ఏమంటే కనుక, ఈ స్టేడియం అనే పదం గ్రీక్ అండ్ లాటిన్ తీసుకొచ్చిన పదం అనమాట. ఈ గ్రీక్ అండ్ లాటిన్ వాటికి ఏంటంటే కొన్నిటికి యూఎం అనేది ఎండ్ అవుతుంది. ఆ యూఎం ఎండ్ అయితే ఆ యూఎం తీసేసి ఏ యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ అనమాట అక్కడ. అంటే ఎట్లాగా బ్యాక్టీరియా, మీడియా అలాగా. స్టేడియం అనేది వాళ్ళు ఫాలో అవుతారు, మనందరం స్టేడియంస్ అనేస్తాం అక్కడ. బట్ ఇన్ డెప్త్ మాత్రం అది వేరేగా ఉంటుంది. అది అవసరం లేదు, మనం స్టేడియంస్ అనుకుంటాం, తప్పేమీ లేదు అక్కడ. బట్ అదొక రూల్ ఒకటి ఉంటుంది అనమాట. బట్ ఓన్లీ గ్రీక్ అండ్ లాటిన్ నుంచి వచ్చిన వర్డ్స్ మాత్రమే ఆ రూల్ ఉంటుంది, అన్నిటికి కాదు అది. ఫైన్. దెన్ థింగ్స్ కేటబ్బా. వన్ ఆఫ్ ద చైర్స్, వన్ ఆఫ్ ద ల్యాప్టాప్స్, వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ ద కార్స్, లైక్ దట్.
అర్థమైంది కదా? సో ఇప్పుడు వన్ ఆఫ్ వస్తే ఏం రావాలి? ప్లూరల్ ఉండాలి. రైట్ దాట్స్ ఎనఫ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకోటి, మిస్టర్ రాజమౌళి మీద నేను ఒకటి ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పట్లేదు ఆన్సర్స్. ఈ స్లైడ్ నేను మీ గ్రూప్లో పెడతాను, మీరు చేసిన తర్వాత. ఓకే మిస్టర్ రాజమౌళి, రైట్. ఒకసారి గెస్ట్ చేసి చెప్పొచ్చు కదా. ఫస్ట్ వన్ ఏంటది? నెంబర్ 1, రాజమౌళి ఈజ్ వన్ ఆఫ్ ద క్రియేటివ్ డైరెక్టర్స్. బాహుబలి ఈజ్ వన్ ఆఫ్ హిస్ బ్లాక్ బస్టర్ మూవీస్ కదా. ఇంకా అలాగా ఆ మిగిలినవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఐ విల్ కీప్ దిస్ పర్టికులర్ స్లైడ్ దేర్ ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్. స్పోకెన్ పార్ట్ కాదు నాన్న, ఎక్సర్సైజ్ పార్ట్ అది. అది స్పోకెన్ ఎందుకు అవుతుంది? అది స్పోకెన్ కాదు. ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయాలి, ఆలోచించి చెప్పాలి. ఇప్పుడు రాజమౌళి ఎవరు? డైరెక్టర్ కదా, కాబట్టి వన్ ఆఫ్ అన్నాను కదా, వన్ ఆఫ్ ద క్రియేటివ్ డైరెక్టర్స్ అనాలి. ప్లూరల్ ఫామ్ డైరెక్టర్స్. బాహుబలి ఈజ్ వన్ ఆఫ్ హిస్ బ్లాక్ బస్టర్ మూవీస్. అలా అన్నిటికీ కూడా నేను వన్ ఆఫ్ ది ఇచ్చాను. ఆ ఐటమ్ ఏంటో గుర్తుపట్టి అక్కడ రాయాల్సి ఉంటుంది అక్కడ. క్లియర్? ఓకే, ఇది అసైన్మెంట్, ఇది నేను పంపిస్తాను, తర్వాత చేయండి. రైట్. ఇక సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఇది వన్ ఆఫ్ ఆల్వేస్ టేక్స్ ప్లూరల్ అయిపోయింది. ఇది సెకండ్ పాయింట్ తీసుకోండి. మహిళలు బాగా కష్టపడతారు, పిల్లలకు చాక్లెట్స్ చాలా ఇష్టం. ఈ 2 స్టేట్మెంట్స్ ఇంగ్లీష్ చూడండి ఒకసారి. ట్రై టు రైట్ దీస్ 2 స్టేట్మెంట్స్ ఇన్ ఇంగ్లీష్. మహిళలు బాగా కష్టపడతారు, రెండోది పిల్లలకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. మహిళలు, జస్ట్ ఐ విష్ యూ టు బిగిన్ ద సెంటెన్స్ విత్ W. ఓకే, పిల్లలు, ఐ వాంట్ టు స్టార్ట్ ద స్టేట్మెంట్ విత్ ద C. ఇది కూడా ఒక హాఫ్ సెంటెన్స్ నేనే ఇచ్చేసాను. అక్కడ వర్క్ హార్డ్, లైక్ చాక్లెట్స్ వెరీ మచ్. ఇక్కడ మీరు రాయాల్సింది మహిళలు, ఇక్కడ రాయాల్సింది పిల్లలు, చాలా అంతే. క్లియర్? ఎస్ మిస్టర్, ఎస్ చెప్పమ్మా. ఫస్ట్ వన్ గట్టిగా. విమెన్స్. ఓకే జగదీష్. మహిళలు ఎవరు చెప్పబ్బా? ఆన్లైన్ స్టూడెంట్స్ Women's work hard. గట్టిగా చెప్పమ్మా. Women's Women's work hard. work hard. ఓకే నెక్స్ట్ వన్ అమ్మా. Children's like chocolates. గట్టిగా చెప్పమ్మా, గట్టిగా. Children's like chocolates. ఇట్స్ ఓకే, మీకు తెలుసు నేను ఏమంటున్నాను. సో ఏంటి విషయం ఏంటబ్బా? ఎక్కువ మంది ఎస్ పెట్టేస్తారు, అది పెట్టకూడదు, ఎస్ పెట్టకూడదు. సో WOMEN ప్లూరల్ అవుతుంది. చిల్డ్రన్ అవుతుంది, చిల్డ్రన్స్ కాదు, చిల్డ్రన్స్. అది ఇది ఇందాక చేసింది ఎక్కువ మంది చేరి ఇది 50% ఉంటారు. ఒక 50 ఎస్ పెట్టేస్తారు, 50 ఎస్ పెట్టరు. ఎస్ పెట్టకూడదు ఇక్కడ. క్లియర్? హలో మై డియర్ ఫ్రెండ్స్, అది WOMEN కదా. ఒకవేళ ఇక్కడ ఏ ఉంటే అమ్మా సింగులర్, ఈ ఉంటే ప్లూరల్, అందుకని అది మనకు. అలాగే చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లూరల్. కానీ మనకి ఎక్కువ శాతం ఏమవుతుంది? ఫ్యాన్, ఫ్యాన్స్, చైర్, చైర్స్, బుక్స్. ఆ కోవలో అదే సిరీస్లో దీన్ని కూడా వేసి పెట్టేస్తాం, కానీ అది తప్పు అవుతుంది. అది మీరు పైకి వెళ్ళేసరికి అలా మాట్లాడితే కనుక ఎక్కువ మంది కొంచెం ఇంతగా చూస్తారు. చిల్డ్రన్స్ ఇదేంటి డబ్బా అని చూస్తారు అక్కడ. చిల్డ్రన్. సో మరి నెక్స్ట్ పాయింట్ నోట్ చేయండి. నెక్స్ట్ పాయింట్, డోంట్ యాడ్ ఎస్ టు, ఎస్ యాడ్ చేయదు వీడికి. ఓకే, నెక్స్ట్ పాయింట్ నోట్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ యాడ్ ఎస్ టు, వీటికి ఎస్ కలపకూడదు. చిల్డ్రన్, మెన్, విమెన్, పీపుల్. కొంతమంది పీపుల్స్ అనేసి ఉంటారు, పీపుల్స్ కాదు, పీపుల్. ఓకే, మెన్స్ కాదు, మెన్. చిల్డ్రన్స్ కాదు, చిల్డ్రన్. డోంట్ యాడ్ ఎస్ కలపదు వీటికి. ఓకే, ఒకళ్ళు ఉంటే ఏమనాలో నెక్స్ట్ చెప్తాను ఇప్పుడే చెప్తాను. 1 minute, వెయిట్ ఏ మినిట్ జెంటిల్మెన్, యూ విల్ కమ్ టు నో దట్ వస్తుంది. చిల్డ్రన్, మెన్, విమెన్, పీపుల్, ఇవి ప్లూరల్ ఫామ్. కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. ద ఫస్ట్ వన్, రూరల్ పీపుల్ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఆఫ్ పొల్యూషన్. అది ఎగ్జాంపుల్ నోట్ చేయండి. రూరల్ పీపుల్ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఆఫ్ పొల్యూషన్. సెకండ్, చిల్డ్రన్ షుడెంట్ బి ప్యాంపర్డ్. చిల్డ్రన్ షుడెంట్ బి ప్యాంపర్డ్. Rural people have no problem of pollution.
చిల్డ్రన్ షుడెంట్ బి ప్యాంపర్డ్. ప్యాంపర్ తెలుసుకోవచ్చు అందరు మీనింగ్ ఏంటి చెప్పండి. ప్యాంపర్ జగదీష్ గెస్ చేయండి ఎవరైనా. ప్యాంపర్ అంటే ఏంటి? కాదు, ముద్దాడు. గారాబం చేయడం. బుజ్జగించడం అంటే అది ఏమన్నా ఏడుస్తుంటే వెళ్ళి అంటాం, కానీ గారాబం అంటే సో అడుగుతారు ఫాదర్ని, డాడ్ ఒక 100 రూపీస్ ఉంటే ఇవ్వ. 100 సరిపోతున్నాను, 500 తీసుకో, అదవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, రైట్. చిల్డ్రన్ షుడెంట్ బి ప్యాంపర్డ్, గారాబం చేయబడకూడదు. ఓకే, ఇట్స్ ఫైన్. శ్రీనివాస్ ఇప్పుడు ఇందులో నుంచి 1 తీసుకుందాం. రూల్ నెంబర్ 1 అంటే సెకండ్ పాయింట్ కదా. సెకండ్ పాయింట్లో రోమన్ నెంబర్ 1 అది రాయండి. రోమన్ నెంబర్ 1 రాయండి. సింగులర్ ప్లూరల్. రోమన్ నెంబర్ 1 నోట్ చేయండి. దానిలో సింగులర్ ప్లూరల్. ఓకే, సింగులర్ ఏంటంటే ఫ్రెండ్స్, చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లూరల్, మ్యాన్ సింగులర్, మెన్ ప్లూరల్, ఉమెన్ సింగులర్, విమెన్ ప్లూరల్. ఇది అవుతుంది, అది నోట్ చేయండి. ఇప్పుడు అర్థమైనా మిత్రమా? ఇది సింగులర్, అది ప్లూరల్ అవుతుంది. అందుకని దాన్ని ఇంకో ఎస్ పెట్టకూడదు. చైల్డ్ సింగులర్ ఒకడు ఉంటే చైల్డ్ అనాల్సి ఉంటుంది, ఎక్కువ ఉంటే చిల్డ్రన్ అనాల్సి ఉంటుంది. అందుకని చిల్డ్రన్స్ అనకూడదు, చిల్డ్రన్ అనాలి. ఓకే, కానీ కొద్దిమంది చెప్తారు, సార్ నేను చిల్డ్రన్స్ పదం విన్నాను, మెన్స్ విన్నాను అంటే విని ఉండొచ్చు. ఎప్పుడు వింటారు? అఫాస్ట్రఫే అని వాళ్ళ యొక్క అని పక్కన పెడితే అప్పుడు వినొచ్చు. అంటే ఎట్లాగా? ఇందాక చెప్పాడు పిల్లల పార్క్ వెళ్తుంది లెక్క. అప్పుడు ఏం చెప్పొచ్చు? యూ కెన్ సే చిల్డ్రన్స్ పార్క్, దెన్ యూ కెన్ సే మెన్స్ క్లబ్, విమెన్స్ రైట్స్. ఇలా అన్నప్పుడు వస్తుంది, అంటే వారి యొక్క అని చెప్పినప్పుడు. అలా కాకుండా అక్కడ మహిళలు కష్టపడతారంటే విమెన్ వర్క్ హార్డ్, అక్కడేసి పెట్టకూడదు. అంటే ఈ అఫాస్ట్రఫే పాయింట్ మీకు చివరిలో వస్తుంది, అప్పుడు చెప్తాను. బట్ ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. క్లియర్? రైట్. చైల్డ్, చిల్డ్రన్, మ్యాన్, మెన్. ఇక్కడ చిన్న డౌట్ మనకు. సునీత కానీ సింధు ఎవరైనా సరే, ఓకే, ఫర్హాన్ అజీ ఎవరైనా ఛాన్స్ తీసుకొని చెప్పండి చూద్దాం. ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఈ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఏంటి? దీనికి తేడా చెప్పండి చూద్దాం. ఉమెన్. మళ్ళీ చెప్పమ్మా. ఉమెన్. నో 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 నో. ఇంకెవరైనా చెప్పు. నో Sir, woman, sir. గుడ్. ఫస్ట్ వన్ Woman, సెకండ్. women. నో. సెకండ్ చాలా విచిత్రంగా ఉంటుంది, మనం గెస్ చేయలేం. విమెన్. ఫస్ట్ వన్ ఉమన్. యువర్ రైట్ జెంట్మెన్. ఇది చూడండి, ఇది ఫొనెటిక్ సింబల్. ఇది ఉమన్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వెరైటీ ఏంటో తెలుసా? WI, వి, మీ, విమెన్. అంటే అది ఫొనెటిక్ సింబల్స్. అది ఉమన్, విమెన్ ప్లూరల్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఐ రిపీట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా వినండి ఒకసారి. woman, women. ఇక్కడ సౌండ్ ఎక్కువ రావట్లేదు. మీరు మీ డిక్షనరీలో తర్వాత ట్రై చేయండి. మీరు ఎటు ఆక్స్ఫోర్డ్ రోజు ఓపెన్ చేస్తుంటారు కదా, అక్కడికి వెళ్ళి ఈ WME అని కొట్టండి. ఆ పక్కన సింబల్ ఉంటుంది, సౌండ్ సింబల్, క్లిక్ చేసి చూసుకోండి. ఉమన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. విమెన్ వస్తుంది ఇక్కడ. సో ఉమన్, విమెన్. క్లియర్? హలో, రైట్. దెన్ సెకండ్ పాయింట్, రోమన్ నెంబర్ 2, కాంపౌండ్ నౌన్స్. కాంపౌండ్ అంటే ఏంటి? ఎడిషనల్ కదా, దాంతోపాటుగా ఎడిషనల్గా కలిపేది కాంపౌండ్ అవుతుంది. సో మరి సింగులర్, ప్లూరల్. మదర్ ఇన్ లా ప్లూరల్ గెస్ చేయండి. మదర్ ఇన్ లా సింగులర్ కదా, ప్లూరల్ గెస్ చేయండి. ప్లూరల్ ఏంటి? ఎస్ జెంట్మెన్, గట్టిగా. మదర్ ఇన్ లాస్. అది రాంగ్. దీనిలో మేజర్ కాంపోనెంట్ ఎవరు అందులో? మదర్. ఆ మదర్కి ఇవ్వాలి. మదర్స్ ఇన్ లా అని చెప్తుంది ఇక్కడ. సో మనం ఎక్కువగా చివరిలో కలుపుతాం కదమ్మా, ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎలాగంటే మెయిన్ కాంపోనెంట్ ఈస్ మదర్, యూ నీడ్ టు యాడ్ ఎస్ టు మదర్. సో మదర్ ఇన్ లా సింగులర్, ప్లూరల్ మదర్స్ ఇన్ లా. గెస్ చేయొచ్చు. పాసబాయ్, పాసర్స్ బై.
హూ ఈస్ కాల్డ్ పాసర్ బై? ద మ్యాన్ హూ వాక్స్ ఆన్ ద రోడ్ మీద నడుస్తూ వెళ్తారు కదా, ఇలాగా మనం ఏదో అంటాం పెడస్ట్రియన్, పాదచారులు నడిచి వెళ్ళేవాళ్ళు అంటాం కదా, వాళ్ళని పాసర్ బై అంటారు. రోడ్ మీద వెళ్ళేవాళ్ళు పాసర్ బై, ప్లూరల్ పాసర్స్ బై. ద కమాండర్ ఇన్ చీఫ్, the commanders in chief, the commanders in chief, the commander in chief, the commanders in chief, the commanders in chief. Woman constable, అసలు ఓ లేదు కదా నాన్న, విమెన్స్ లేదు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసరికి జగదీష్ రెండు కూడా మెయిన్ కాంపోనెంట్స్. ఇక్కడ విచిత్రంగా రెండిటికి ప్లూరల్ ఇవ్వాలి. అంటే ఇట్లాగా ఉమెన్ విమెన్ చేయాలి, కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ ఇవ్వాలి. సో విమెన్ కానిస్టేబుల్స్. ఎవరో మళ్ళీ ఉమెన్స్ అంటారు, ఆ మాట అనకూడదు, ఉమెన్స్ కాదు, విమెన్ కానిస్టేబుల్స్. సో శ్రీనివాస్ యూ నీడ్ టు యాడ్ ప్లూరల్ ఎంటిటీ టు బోత్ ద థింగ్స్, రెండు కలపాల్సి ఉంటుంది. ఉమెన్ విమెన్ చేయాలి, కానిస్టేబుల్కి కానిస్టేబుల్స్ ఇవ్వాలి. సేమ్ వే గెస్ చేయొచ్చు, మ్యాన్ సర్వెంట్, మెన్ సర్వెంట్స్ కదా, మెన్ సర్వెంట్స్ నోట్ చేయండి. మ్యాన్ సర్వెంట్, దెన్ మెన్ సర్వెంట్స్, మెన్ సర్వెంట్స్, మెన్ సర్వెంట్స్. ఉమెన్ కానిస్టేబుల్, దెన్ విమెన్ కానిస్టేబుల్స్, మ్యాన్ సర్వెంట్, దెన్ మెన్ సర్వెంట్స్. Clear online students? Shall we move on to next slide? Right, fast. ఏంటి ట్రెండింగ్ రాస్తున్నా? ఎందుకు? చూడు రాయకూడదు. సరే ఒకసారి చూడండి నెక్స్ట్ వన్. ఇక్కడ ఒక వర్డ్ చూద్దాం. ఇదేమి? పాసర్ బై. మరి వీళ్ళు ఎవరు అవుతారు? పాసర్స్ బై. బట్ హియర్ ట్రై టు లెర్న్ ఎ న్యూ వొకాబులరీ వర్డ్, కొత్త వర్డ్ నేర్చుకుందాం సరదాగా. ఇది పాసర్ బై, ఇది పాసర్స్ బై. ఇంకొక వర్డ్ ఉంటుంది వెరైటీగా, కమ్యూటర్ అని ఒక వర్డ్ ఉంటుంది. కమ్యూటర్. సో కమ్యూటర్ అంటే ఎవరు? నేను అడుగుతాను హియర్ ఇన్ ద క్లాస్ రూమ్, నేను హూ ఆర్ కమ్యూటర్స్ హియర్? మీలో కమ్యూటర్స్ ఎవరు? అంటే ఏంటి అర్థం? షేర్ ఇచ్చేసా, మరి తెలియకుండా ఎలా ట్రై చేసా? సరేనండి. కమ్యూటర్ అంటే ఎవరంటే, మనకు ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో ఎక్కువ వాడుతుంటాం. విన్నారు ఎప్పుడన్నా? అప్ అండ్ డౌన్ అంటారు. ఇక్కడ మామూలు రోజు అప్ అండ్ డౌన్ చేస్తారండి. అంటే అప్ అండ్ డౌన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తారు? దగ్గరగా ఉన్న ఊరు నుంచి చేస్తారు అక్కడ కదా. అంటే గుంటూరు, విజయవాడ, లేకపోతే మైలవరం నుంచి ఇక్కడికి, అలాగా కొంత దూరం ప్రాంతం నుంచి రోజు వచ్చి వెళ్తుంటే వాడిని కమ్యూటర్ అంటారు. ఇక్కడ ఐ మీన్ లుక్ ఎట్ ద వర్డ్ కమ్యూటర్. కమ్యూటర్ మీన్స్ సమ్వన్ హూ రెగ్యులర్లీ ట్రావెల్స్ బిట్వీన్ వర్క్ అండ్ హోమ్. అంటే వాళ్ళు పనిచేసే ప్లేస్ నుంచి ఇంటి నుంచి రోజు వెళ్ళొచ్చేవాడు. అది స్టడీ పర్పస్ అవ్వచ్చు, లేదంటే వర్క్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా కానీ అలా వెళ్ళేవాడిని కమ్యూటర్ అంటారు. మరొకసారి చూద్దాం ఏమన్నారు. కమ్యూటర్ మీన్స్ సమ్వన్ హూ రెగ్యులర్లీ ట్రావెల్స్ బిట్వీన్ వర్క్ అండ్ హోమ్. సో నౌ ఆర్ యూ కమ్యూటర్? నో, నువ్వు పక్క ఇక్కడే కదా, నువ్వు కమ్యూటర్ కాదు. యు ఆర్ కమ్యూటర్ బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ మైలవరం ఎవ్రీడే. మైలవరం నుంచి వచ్చి వెళ్తుంటాడు అక్కడ, కాబట్టి ఆయన కమ్యూటర్ అవుతాడు. ఇక్కడ లోకల్గా ఉంటాడు కమ్యూటర్స్ ఎవరు? క్లియర్? కమ్యూటర్. ఓకే, ఇది ఒకసారి కింద డైలాగ్ ఏమి ఇచ్చారు చూడండి. ఇది ముంబైలో జరిగింది. ఇది వర్షాలు వచ్చి అక్కడ ఆగిపోయింది. సో వాట్ ఇస్ ద సెంటెన్స్ హియర్? ఏ కమ్యూటర్ వాక్స్ ఆన్ ద వాటర్ లాగ్డ్ రైల్వే ట్రాక్స్ ఆఫ్టర్ ట్రైన్ సర్వీసెస్ ఇన్ ద ఏరియా వర్ సస్పెండెడ్ డ్యూ టు హెవీ రెయిన్. అంటే హెవీ రెయిన్స్ వల్ల ట్రైన్ ఆగిపోతే పాపం నడిచి వెళ్తున్నాడు ఆయన అక్కడ. సో కమ్యూటర్ అంటే ఆయన అక్కడి నుంచి ఏదో దూరం వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ స్టక్ అయిపోయాడు అక్కడ. అలా కమ్యూటర్ అనే పదం
రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. కమ్యూటర్స్ డిఫై కర్ఫ్యూ, షాప్స్ డౌన్ షటర్స్. కమ్యూటర్స్ డిఫై అంటే ధిక్కరించు, అంటే దాన్ని ఫాలో అవ్వకపోవడం. ఓకే, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ కర్ఫ్యూ రూల్స్. యాక్చువల్లీ దిస్ స్టేట్మెంట్ బిలాంగ్స్ టు దిస్ కరోనా టైం. డ్యూరింగ్ కరోనా యాక్చువల్లీ వీ హ్యాడ్ కర్ఫ్యూ, బట్ దీస్ కమ్యూటర్స్ డిఫై కర్ఫ్యూ రూల్స్. ఆ రూల్స్ వీళ్ళు పాటించేవాళ్ళు కాదు. ఎందుకు పాటించరు? వాళ్ళు రావడమే దూరం నుంచి వస్తారు, వచ్చి మార్నింగ్ 10 వెళ్ళిపోమంటారు. ఎట్లా వెళ్ళిపోతారు? వాళ్ళు వచ్చేది అక్కడి నుంచి వచ్చేసరికి 8:30-9 అవుతుంది. కొనుక్కొని వెళ్ళేసరికి సరిపోదు, టైం సరిపోవట్లేదు, వాళ్ళు ఆపేస్తారు అంతా కూడా. అప్పట్లో కొంచెం ఇబ్బంది పడ్డారు అది. అందుకని కమ్యూటర్స్ డిఫై కర్ఫ్యూ అని వాడారు ఇక్కడ. కమ్యూటర్స్ డిఫై ఇట్లా. ఓకే, ఇట్స్ ఫైన్. అంటే ఆ వర్డ్ ఎక్కువగా న్యూస్ పేపర్స్లో వస్తుంటుంది, గుర్తుపెట్టుకుంటే మంచిది. ద నెక్స్ట్ కో జాయింట్ నౌన్స్. థర్డ్ వన్ కో జాయింట్ నౌన్స్. కో జాయింట్ నౌన్స్. కో అంటే ఏంటి? కో అంటే ఒకటి కాదు, రెండు అన్నట్లు లెక్క. రెండు కో జాయింట్ నౌన్స్. సరే, ఏంటిది? తెలుగు నాన్న, ఇంగ్లీష్ నాన్న? గట్టిగా అంటే ఓకే. ఎస్, ఆన్లైన్ స్టూడెంట్స్ దీని ఏమనాలి? ఇన్స్ట్రుమెంట్ని scissor, గట్టిగా అమ్మా. scissor, అలా అనకూడదు, దీన్ని సిజర్స్ అనాల్సి. సిజర్స్. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఈ విషయం తెలిసి, అంటే దాన్ని ఏమనాలో ఎందుకు అనాలో తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి సరదాగా. ఓకే, మీరు ఎవరైనా సిజర్ పట్టరా అంటే వాళ్ళు ఏం తీసుకొస్తారో తెలుసా? అది పట్టుకొస్తారు. ఒక ముక్కని సిజర్ అంటారు ఇక్కడ. ఓకే, అది 2 ముక్కలు కదా, కాబట్టి సిజర్ అనకూడదు, సిజర్స్ అనాల్సి ఉంటుంది. దీనికి పెట్టిన పేరేంటి? కో జాయింట్ నౌన్స్. అంటే ఒక జాయింట్ కాదు, 2 ఉంటాయి ఇక్కడ, 2 కలిపి ఒకటి. కాబట్టి దీని పేరు కో జాయింట్ స్పెక్టికల్స్ ఆర్ షార్ట్కట్ స్పెట్స్. విచిత్రంగా మనం అందరం దీన్ని ప్యాంట్ అంటాం, కానీ అనాల్సింది ప్యాంట్స్. ప్యాంట్ అంటే ఒక ముక్క వస్తుంది. ఓకే, ప్యాంట్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ప్యాంట్స్. అలాగే ఇది టాంగ్స్ అంటే మనకు ఇది ఉంటుంది కదా, మన వాళ్ళు ఎవరిది, డెంటిస్ట్ పన్ను లాగుతుంది కదా, టాంగ్స్ అని పిలుస్తారు. టాంగ్స్. ఓకే, ఇలా కో జాయింట్ నౌన్స్ అని రాసి సిజర్స్, స్పెక్టికల్స్, ప్యాంట్స్, టాంగ్స్ అని రాయండి. ఒకసారి నోట్ చేయండి. కో జాయింట్ నౌన్స్ ఇస్ ద హెడింగ్. కో జాయింట్ నౌన్స్, సిజర్స్, స్పెక్టికల్స్, ప్యాంట్స్, టాంగ్స్. సార్ స్పెటికల్స్ అని యూజ్ చేయకూడదని అంటారు కదా సార్? లేదు అనొచ్చమ్మా, అదేం లేదే. ఓకే సార్. స్పెక్టికల్స్ అనొచ్చు, తప్పేం లేదు. కానీ చిన్న తేడా ఎక్కడ వస్తుందంటే కనుక, నా డౌట్ వచ్చి, ఇప్పుడు స్పెక్టికల్స్ అన్నప్పుడు ఈజ్ అనాలా ఆర్ అనాలా? మనకు సింగులర్ అయితే ఈజ్ కదా, ప్లూరల్ ఉంటే ఆర్. మరి ప్యాంట్స్ ఈజ్ అనాలా ఆర్ అనాలా? సిజర్స్ ఈజ్ అనాలా ఆర్ అనాలా? అంటే వీటిని ఎప్పుడు యూజ్ చేసినా సరే ప్లూరల్గా వాడాలి. ఇక్కడ ఆల్వేస్ ప్లూరల్ ఇన్ అప్లికేషన్ అని రాయండి. ఇక్కడ మీ దానిలో ఆల్వేస్ ప్లూరల్ ఇన్ అప్లికేషన్ అని రాయండి. వాటిని ప్లూరల్గా వాడాల్సి ఉంటుంది. వాట్ షీ సెడ్ ఇట్స్ కరెక్ట్, ఆర్ అంటే ప్లూరల్గా వాడాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లూరల్, ఆల్వేస్ ప్లూరల్ ఇన్ అప్లికేషన్. ఆల్వేస్ ప్లూరల్ ఇన్ అప్లికేషన్. ఇలా ఎగ్జాంపుల్ ప్లీజ్. దీస్ స్పెక్టికల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఎగ్జాంపుల్ నోట్ చేయండి. These spectacles are expensive. These spectacles are expensive. These spectacles are expensive. These spectacles are expensive. ఇక్కడ ఒక చిన్న వర్డ్ మీరు నేర్చుకోవాలి, మీకు తెలుసు. మరొకసారి చూద్దాం. ఏంటంటే ఫ్రెండ్స్, హలో, దీస్ తేడా ఏంటి? దిస్ అంటే ఒకటి సింగులర్, దీస్ అంటే ఎక్కువ ఉంటాయి కదా. మరి దీస్ స్పెక్టికల్స్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నది ఒకటి కాదు, చాలా ఉంటాయి. అంటే ఒక ఐటెం కాదు నాన్న, ఒక 4-5 ఉంటాయి అంతా కూడా. అక్కడ దీస్ స్పెక్టికల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాడంటే, నేను వెళ్ళిన ఆప్టికల్ షోరూంలో అక్కడ చాలా ఉన్నాయి, వాడిని చూపిస్తూ, సార్ దీస్ ఆర్ రేబాన్ స్పెక్టికల్స్ సార్,
దీస్ స్పెక్టికల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అంటే అక్కడ చాలా ఉన్నట్లు లెక్క. కానీ ఇప్పుడు శిరీష్ డౌట్ ఏంటంటే మరి ఒకటి ఉంటే ఏం చెప్పాలి సార్ అంటుంది. అక్కడ ఒకటే ఉందనుకో, దీన్ని ఏమని పలకాలి అంటుంది. అప్పుడు దీన్ని తీసుకొచ్చి మీరు దిస్ స్పెక్టికల్స్, మరి స్పెక్టికల్స్ అంటే ఎక్కువ ఉంటుంది కదా, దిస్ ఎప్పుడు కూడా ఒకదానికి వాడాలి అక్కడ. మరి దిస్ స్పెక్టికల్ అంటే ఒక ముక్క వస్తుంది, ఒక ముక్క కాదుగా, నాకు రెండు కావాలి. అంటే మళ్ళీ చెప్తాను, దిస్ పక్కన మనం ఎప్పుడు వాడినా సింగులర్ వాడతామండి, దీస్ పక్కన ఎప్పుడు వాడినా ప్లూరల్ వాడతాం. కాబట్టి దీస్ స్పెక్టికల్స్ అంటే నాకు గొడవలేదు, సరిపోయింది. కానీ దిస్ స్పెక్టికల్ అంటే మరి ఒక ముక్క వస్తుందిగా. సో దిస్ స్పెక్టికల్స్, మరి స్పెక్టికల్స్ ప్లూరల్స్ దిస్ ముందు వాడకూడదుగా. అందుకని దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవుతారు. టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు ఇదొకటి రెండింటిని కలిపి ఒకటే వర్డ్ తెలుగులో ఒకటి వాడతాం. ఏంటి చెప్పండి? రెండింటిని కలిపి మనం ఒకటే వాడతాం. ఏంటంటే జత కదా. ఆ జతని ఇంగ్లీష్లో ఏదో అంటారు, గట్టిగా పేర్ అంటారు. పేర్. అప్పుడు దీన్ని పేరుగా తీసుకుంటే సింగులర్ అవుతుంది అక్కడ. అప్పుడు దీన్ని ఏం చెప్పాలంటే ఇలా రాయాలి, టు మేక్ ఇట్ సింగులర్ యూస్ పేర్ ఆఫ్ అని వాడాల్సి ఉంటుంది. నౌ యూ కెన్ సే దిస్ పేర్ ఆఫ్ స్పెక్టికల్స్, మళ్ళీ ఆర్ కాదు ఈజ్ చెప్పాలి అక్కడ, ఈజ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాల్సి ఉంటుంది. అది నోట్ చేయండి, నోట్ అని రాస్తుంది రాయండి, నోట్. టు మేక్ ఇట్ సింగులర్ యూస్ పేర్ ఆఫ్. టు మేక్ ఇట్ సింగులర్, దాన్ని సింగులర్ చేయడానికి యూస్ పేర్ ఆఫ్ అనే వర్డ్ వాడండి. టు మేక్ ఇట్ సింగులర్ యూస్ పేర్ ఆఫ్. టు మేక్ ఇట్ సింగులర్ యూస్ పేర్ ఆఫ్ అనే పదం వాడండి. దిస్ పేర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అక్కడ స్పెక్టికల్స్ ఉండాల్సిందా అని ఎస్ తీసేయకూడదు, స్పెక్టికల్స్ ఉండాలి. బట్ అది రెండింటిని కలిపి ఒక జతగా చెప్పడానికి పేర్ ఆఫ్ అనే పదం వాడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, దిస్ పేర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సార్ ఎస్ జెంట్మెన్, సార్ అంటే ఎప్పటి నుంచో చిన్న డౌట్ సార్. అడుగునన్నా. ఎగ్జాంపుల్ మామూలుగా స్పెల్లింగ్ EXAMPL అని వస్తుంది కదా సార్, షార్ట్ ఫామ్ లో ఈజీ అని ఎందుకు పెడతారు? ఇది మంచి డౌట్ అడుగు మిత్రులు. ఇక్కడ ఉంది కదా, ఈజీ ఉంది కదా, ఆయన అనేది సార్ ఇది ఎగ్జాంపుల్ కదా, ఇందులో ఎక్కడ కూడా జీ లేదు కదా, మరి ఈజీ ఎందుకు పెడతారో అని అడుగుతున్నారు అంతా కూడా. నువ్వు డౌట్ అడిగావు, డౌట్కి మళ్ళీ తిరిగి డౌట్ అడగడం ఆన్సర్ కాదు. కానీ నేను కూడా డౌట్ అడుగుతున్నాను. ఓకే, డౌట్ ఏంటి మిత్రమా? నెంబర్ స్పెల్లింగ్ ఏంటి? ఓకే సార్. NMBR. కానీ మనం రాసేటప్పుడు సీరియల్ నెంబర్ ఎన్ని రాస్తాం? సీరియల్ NO NO రాస్తాం. మన అందులో ఓ లేదుగా, నెంబర్లో ఓ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే వీటన్నిటికీ ఆరిజిన్ వచ్చేసరికి గ్రీక్ అండ్ లాటిన్ నుంచి వస్తాయి అనమాట. గ్రీక్ అండ్ లాటిన్, ఆ గ్రీక్ అండ్ లాటిన్ ఇంగ్లీష్లో కన్వర్ట్ అయ్యేటప్పుడు స్పెల్లింగ్ మారిపోతుంది. బట్ రూట్ ఓల్డ్దే ఉంచేస్తున్నారు ఇక్కడ, రూట్ ఓల్డ్ రూట్ ఉంచేసారు ఇక్కడ. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు ఎటు మన దగ్గర గూగుల్ అన్నీ ఉన్నాయి కదా, మీరు కనిపెట్టండి. ఓకే, విషయం ఏంటంటే ఈ నెంబర్ అనే దానికి గ్రీక్లో ఫామ్ వచ్చేసరికి ఇది అనమాట. ఇక్కడ న్యూమరో అని ఉంటుంది అక్కడ. ఈ న్యూమరోలో ఈ ఎన్నిను ఓను కలిపి నెంబర్ అన్నాడు అక్కడ. అలాగా దీనికి గ్రీక్ అండ్ లాటిన్లో ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్లో మీకు జీ కూడా వస్తుంది ఇక్కడ. అర్థమైన మిత్రమా? హలో, గ్రీక్ అండ్ లాటిన్లో ఒక వర్డ్ ఉంటుంది, ఎగ్జెంప్లియా గ్రేషియో అని ఒకటి వస్తుంది అనమాట ఇక్కడ. అది ఫుల్ ఫామ్లో వచ్చేసరికి ఎగ్జెంప్లియా గ్రేషియో అని ఒకటి ఉంటుంది స్పెల్లింగ్. అది ఆ ఎగ్జెంప్లియా గ్రేషియోలో ఈని జీని కలిపి అక్కడ పెట్టుకున్నాడు అనమాట ఇక్కడ. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ జెంటిల్మెన్. ఎగ్జాంపుల్ గ్రేషన్ ఒకటి ఉంటుంది నాన్న, దానికి ఫుల్ ఫామ్ని షార్ట్ కట్లో ఈజీ అని పెట్టుకున్నాడు ఎగ్జాంపుల్. అది అంటే మళ్ళీ చెప్తాను, రూట్ వర్డ్స్ ఫామ్ అయిందేమో గ్రీక్ అండ్ లాటిన్ నుంచి వచ్చింది, దాని ఇంగ్లీష్లో కన్వర్షన్ వచ్చేసరికి ఎగ్జాంపుల్గా మారిపోయింది అది. బట్ ఆ పూర్వపు వాసంతో అది ఈజీ అలాగే పెట్టేసుకున్నాడు, అది అంతే ఉంటుంది అంతా కూడా, కొన్ని అలాగే ఉంటాయి. క్లియర్? ఫైన్. నెక్స్ట్, దీస్ ప్యాంట్స్ ఆర్ లూజ్, ఇది రాసి దీని సింగులర్ ఫామ్ రాయండి. దీస్
ప్యాంట్స్ ఆర్ లూజ్ అని రాసి దీన్ని సింగులర్ ఫామ్కి కన్వర్ట్ చేయండి. This pair of pants is loose. Yes, this pair of pants is loose. Okay, fine. This pair of pants, మేడం మళ్ళీ చెప్పమ్మా. This pair of pants is, హలో శిరీష మళ్ళీ చెప్తాలి. Loose, sir. మళ్ళీ LOS ఏంటి మళ్ళీ చెప్పు. Loose. లూ అక్కడ Z. లూ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? Loose, sir. సరే వినండి ఒకసారి, అందరు జాగ్రత్తగా వినండి. ఓకే అమ్మా, మంచిది, ఫైన్ ఫైన్. ఒకసారి వింతల్లి, ఇది గుర్తుపెట్టుకోవాలి. LOOSC ఉంది కదా, దీన్ని చదవాల్సింది లూజ్ కాదు, లూస్. మనం జా పలుకుతాం, లూజ్ ప్యాంట్స్ అంటాం, లూజ్ కాదు, అది లూస్, లూస్. ఓకే, ఇది LOSC ఉంటుంది, దీన్ని లూజ్ అని చెప్పాల్సి ఉంటుంది. LOSC వచ్చేసరికి ఇది ఏడిజే అడ్జెక్టివ్. LOSC లూజ్, ఇది వర్బ్. అంటే లూజ్ లాస్ట్. ఓకే, ఇఫ్ డు నాట్ ప్రిపేర్ వెల్ యూ విల్ లూజ్ ద మ్యాచ్. ఇఫ్ డు నాట్ ప్రిపేర్ వెల్ యూ విల్ లూజ్ ద మ్యాచ్. లూజ్ అవుతుంది అక్కడ. ఐఎమ్ సారీ. సో దిస్ పేర్ ఆఫ్ ప్యాంట్స్ ఈజ్ లూజ్. అందుకని లూజ్ వేరు, లాస్ వేరు. ఇదేంటి? నౌన్. ఓకే, హీ ఇన్కర్డ్ హ్యూజ్ లాస్ ఇన్ ద బిజినెస్. అక్కడ లాస్ వేరు, లూజ్ వేరు. ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న ఒక బాక్స్లో కొట్టి మీ రన్నింగ్ నోట్స్ నుండి సైన్ రాయండి ఒకసారి. మీ రన్నింగ్ నోట్స్లో సైన్ రాయండి ఒకసారి, అది రాయండి. లూజ్, సారీ లాస్. లూజ్, లాస్. ఒకటి అడ్జెక్టివ్, ఒకటి వర్బ్, ఒకటి నౌన్. LOOSC. కొంచెం ఎక్కువగా ఇక్కడ మిస్టేక్ జరుగుతుంటుంది, కాస్త గమనించండి. LOOSC. లూజ్, లాస్. క్లియర్? రైట్. నెక్స్ట్, ఓన్లీ సింగులర్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే వర్డ్స్ వచ్చేసరికి సింగులర్గా వాడాలి, వాటికి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఓన్లీ సింగులర్. ఎలా? సీ హియర్. లగేజ్, బ్యాగేజ్, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, వర్క్, సీనరీ, మనీ, న్యూస్, ఫర్నిచర్, ఇలా ఉంటుంది ఇక్కడ. ఇవి మనం విచిత్రంగా ఏంటో తెలుసు శ్రీనివాస్, వన్స్ యూ కన్వర్ట్ దెమ్ ఇంటూ తెలుగు, ఇన్ తెలుగు దే ఆర్ ప్లూరల్. అంటే ఎట్లాగా? సామాన్లు, పని, ఆ పనులు, వార్తలు, అలా ఉంటుంది. ఇంగ్లీష్లో వాటికి ప్లూరల్ ఉండదు, అది ఎప్పుడు సింగులర్గా వాడాల్సి ఉంటుంది. అంటే దానికి సీనరీస్, వర్క్స్ అనకూడదు. ఐ హ్యావ్ మెనీ వర్క్స్ ఎట్ హోమ్ అలా అనడానికి వీల్లేదు. సో లగేజెస్, బ్యాగేజ్ అనడానికి వీల్లేదు. ఫర్నిచర్స్ అంటారు, అనకూడదు ఫర్నిచర్. సో ఇది నేను ఎలా తీసుకోవచ్చు, ఎలా నమ్మాల్సి ఉంటుంది అని డౌట్ అడుగుతున్నారు ఇక్కడ. ఐ మీన్ somebody is asking a doubt, then how can I to know whether it is singular or plural? ఎలా తెలుసుకోవాలి నేను? దెన్ ఓపెన్ డిక్షనరీ. ఆ డిక్షనరీలో ఏం రాసి ఉంటుందంటే కనుక ఇలా రాసి ఉంటుంది ఇక్కడ. లగేజ్ ఎండింగ్లో ఇక్కడ ఏం రాశారు? యూ. గుడ్ బాయ్. అన్కౌంటబుల్ అంటే దాన్ని కౌంట్ చేయలేమంటే అది లెక్క పెట్టడానికి కుదరదు అని చెప్పడం. అలా చెప్పడానికి డిక్షనరీలో యూ అనేవాడు వాడతాడు ఇక్కడ. యూ అంటే అన్కౌంటబుల్ అన్నట్టు అనమాట. ఓకే, దెన్ సీనరీ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఎండింగ్లో నౌన్ యూ, బ్రాకెట్లో యూ ఇచ్చారు ఇక్కడ. క్లియర్? వర్క్, యాక్టివిటీ, ఎండింగ్లో యూ. దెన్ అడ్వైస్, యూ, అన్కౌంటబుల్. కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది. ఎండింగ్లో ఇక్కడ యూ అని ఇచ్చారు ఇక్కడ. యూ స్టాండ్స్ ఫర్
కౌంటబుల్ మీన్స్ దర్ ఆల్వేస్ సింగులర్, యూ కాంట్ కౌంట్ దెమ్ అన్నట్టు. ఒకసారి అది నోట్ చేయండి, ఒకసారి ఇది నోట్ చేయండి. ఓన్లీ సింగులర్, ఓన్లీ సింగులర్, ఓన్లీ సింగులర్. లగేజ్, బ్యాగేజ్, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, వర్క్, సీనరీ, మనీ, న్యూస్. ఈ వర్డ్ కూడా వెరైటీగా న్యూస్ అనేది జగదీష్ హలో, మనం ఎండింగ్లో సా పలుకుతాం న్యూస్, కానీ ఒరిజినల్ సౌండ్ జా, న్యూస్. న్యూస్ రీడర్, న్యూస్ రీడర్ మనం సా వాడతాం ఎక్కువ మంది మనం. ఫర్నిచర్, లగేజ్, బ్యాగేజ్, ఇన్ఫర్మేషన్, అడ్వైస్, వర్క్, సీనరీ, మనీ, న్యూస్, ఫర్నిచర్. క్లియర్ శిరీష? హలో, Yes, sir. ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. సరే, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ మెనీ వర్క్స్ ఎట్ హోమ్ అనొచ్చా? నో. ఏమన్నారు మీరు? ఐ హ్యావ్ మచ్ వర్క్ ఎట్ హోమ్ ఆర్ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ హోమ్ అని చెప్పాల్సి ఉంటుంది, అంతేగాని వర్క్స్ చెప్పకూడదు. నెక్స్ట్, హీ గేవ్ మీ మెనీ అడ్వైసెస్ అనకూడదు, కానీ ఇంకోలా చెప్పాలి, కానీ అది విచిత్రంగా ఉంటుంది కొంచెం. హీ గేవ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పుకోవచ్చు. హీ గేవ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అది నోట్ చేయండి ఒకసారి. ఇంగ్లీష్ వాళ్ళ భాషలో వాళ్ళు వాడతారు హీ గేవ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్ అన్నట్టు. హీ గేవ్ మీ మెనీ అడ్వైసెస్ అనకూడదు, హీ గేవ్ మీ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్. అలాగే ట్రై టు అండర్స్టాండ్ దిస్ సింపుల్ డిఫరెన్స్ హియర్. ఏడివిఐ సిఈ ఉంది, మరి ఎస్సి కూడా చాలాసార్లు వింటుంటాం. ఏడివిఐ ఎస్సి తేడా ఏంటి మిత్రమా? వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఏడివిఐ సిఈ, ఏడివిఐ ఎస్సి. చెప్పాను ఒకసారి. నో, వర్బ్. ఇది ఏడివిసి అనేది నౌన్, ఎస్సి అనేది వర్బ్. అలాగే సౌండ్ ఇది సా, అడ్వైస్ ఇది జా, అడ్వైస్, అడ్వైస్. ఓకే, సో యూ ప్లీజ్ గో అండ్ మీట్ హిమ్, హీ విల్ అడ్వైజ్ యూ బెటర్, హీ విల్ అడ్వైజ్ యూ, హీ విల్ అడ్వైజ్, ఇది అవుతుంది. గో అండ్ మీట్ హిమ్, హీ విల్ గివ్ యూ బెటర్ అడ్వైస్, అది నౌన్ అవుతుంది. నౌన్ చోట ఏడివై సిఈ వాడాలి, వర్బ్ చోట ఏడివై ఎస్సి వాడాల్సి ఉంటుంది. అది కొంచెం ఇంపార్టెంట్. అది చాలామంది అది రివర్స్ చేస్తుంటారు, ఏది రాసేటప్పుడు మెయిల్స్లో వాటిలో కొంచెం ఫాలో అవ్వండి. సిఈ నౌన్, ఎస్సి వర్బ్, అండ్ ప్రొనౌన్సియేషన్ సిఈ సా, ఎస్సి జా, అడ్వైజ్, అది అడ్వైస్. క్లియర్? సో ఓన్లీ సింగులర్, ఓన్లీ సింగులర్. ఇక్కడ లగేజ్, సీనరీ, వర్క్, అడ్వైస్, ఇట్స్ ఓకే. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ వర్క్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు చెప్పండి? అది యాక్టివిటీ. అంటే మనం వ్యక్తిగతంగా చెప్పిన పనులకు చెప్పుకుంటాం. ఒకటి నాకు అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది అని చెప్పి వాటికి. అలా కాకుండా టెక్నికల్గా మీకు ఈ సివిల్ చేస్తారు చూస్తారా, సివిల్ రోడ్లు వేసేవాళ్ళు, లేదంటే వాటికి ఎస్ పెడతారు, వాటికి వర్క్ ప్లూరల్ ఉంటుంది మళ్ళీ, అది వేరు. మళ్ళీ ఇక్కడ చూడు 1250 crore మైక్రో ఇరిగేషన్ వర్క్స్, అక్కడ వర్క్స్ అనేది మరి ప్లూరల్ వాడారు కదా, అంటే అక్కడ వాడతారు. అంటే రోడ్ అండ్ బిల్డింగ్స్ వాటి పరంగా వాడతారు, మన ఇంటి దగ్గర పని, ఆ పని, ఈ పని దగ్గర వాడకూడదు. క్లియర్? అలాగే రచనలు అనేదాన్ని కూడా వర్క్స్ అంటారు. రచిస్తారు కదా రచనలు, లిటరరీ. ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, అంటే స్వామి వివేకానంద పూర్తి రచనలు. ఇక్కడ వర్క్స్ చూసి సార్ మరి ఇక్కడ ఎస్ ఉంది కదా అంటే అక్కడ దాని అర్థం పని అని కాదు, అక్కడ రచనలు, సాహిత్యం అని అర్థం అనమాట. ఆ సెన్స్లో వస్తుంది అంతా కూడా. ఇది తెలియకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి మారిపోతుంది.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అక్కడ ఒక చిన్న దాంతో మారిపోతుంది. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని, అందులో డెప్త్ ఉంటుంది కొంచెం, అక్కడ ఇది తెలిసి ఉండాలి ఇక్కడ. క్లియర్? దట్స్ ఎనఫ్. సో ఫ్రెండ్స్, నౌ ద రూల్ ఈస్ హియర్ ఓన్లీ సింగులర్. నెక్స్ట్ వన్ ఓన్లీ ప్లూరల్. బట్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్ విల్ డిస్కస్ టుమారో. అక్కడి నుంచి కొన్ని పాయింట్స్ ఉంటే రేపు చూద్దాం. నౌ టుడే రెస్ట్ ఆఫ్ ద టైమ్ వీ నీడ్ టు కేటర్ ఫర్ స్పోకెన్ పార్ట్. మరి నెక్స్ట్ స్పోకెన్ ఏంటి, ఇంకోటి ఏంటి నెక్స్ట్ స్టోరీ. ఆ స్టోరీ ఒకటి, స్పోకెన్ ఒకటి చూస్తే బాగుంటుంది. ఓకే, సో టుమారో స్పోకెన్ పార్ట్. ఈరోజు చెప్పిన స్పోకెన్ ఏంటి? ఎస్, ఆన్లైన్ స్టూడెంట్స్, వాట్ ఈస్ టుడే స్పోకెన్ పార్ట్? Leadership qualities. Leadership qualities. Yeah, leadership qualities given by NR Narayan Murthy. Narayan. కదా, ఇది నారాయణ వాటి మూర్తి. రేపటి స్పోకెన్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్.